ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపుగా 12 మంది సభ్యులు ఈరోజు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ సభ్యుల ఆవేదన గత పాలకుల నిర్లక్ష్యం వలన ఈ మాట్లాడిన సభ్యులందరిది కూడా ఏదైతే మాట్లాడారో సభ్యులకంతా కూడా కొంత ఆవేదన కొంత ఆనందం అధ్యక్ష. ఎందుకు ఆవేదన ఆనందం అని చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క రోడ్ల మీద జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో రహదారులన్నీ కూడా నిర్లక్ష్యానికి కారణమై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు R&B శాఖకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మనం అన్ని విధంగా ఈ రహదారులను బాగు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మాకు ఒక బాధ్యత ఒప్పజెప్పడం జరిగింది అధ్యక్ష. మెరుగైన రహదారుల నిర్మాణము, పారిశ్రామిక ప్రగతితో పాటు సమగ్రాభివృద్ధి పెట్టుబడులు దారితీస్తుందని బలవంగా విశ్వసించే నాయకత్వం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. గత 3 దశాబ్దాలలో దేశంలోనే మెరుగైన రహదారులకు నిర్మాణం ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని యావత్ ఆంధ్రప్రదేశ్కి అంతా తెలుసు. ఉమ్మడి రాష్ట్రానికి కూడా గతంలో చూశారు అధ్యక్ష. మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఎక్కువ మక్కువ అధ్యక్ష. ఎందుకంటే రహదారులు బాగుండే, మౌలిక వసతులు బాగుంటే పరిశ్రమలు వస్తాయి, టూరిజం పెరుగుతుంది, అన్ని వసతులు బాగుండేప్పుడు అన్ని రకాలుగా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికీ కూడా ఈ రోడ్ల మీదనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పాలనలో మన సరిహద్దు రాష్ట్రాలు సైతం నాడు మేము చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలు సైతం ఇక్కడికి వచ్చి మేము చేపట్టే రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాజెక్టులను దేని కింద చేస్తున్నారని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు కేటీఆర్ గారు కూడా విమర్శలు చేయడం జరిగింది అధ్యక్ష. ఎన్నో చోట్ల మనం కూడా చూసాము. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద జరిగినటువంటి అవహేళన, బాధాకరంగా మాట్లాడము. సొంత స్నేహితుడే అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బిర్యానీలు తింటారు, వాళ్ళ ఇంటికి ఆయన పోతాడు, వీళ్ళ ఇంటికి ఆయన వస్తాడు. ఆయన కూడా ఇక్కడ ప్రజలు చెప్పినటువంటి విషయాన్ని, వాళ్ళ స్నేహితులు చెప్పిన విషయాన్ని కూడా ఆ రోజు గుర్తు చేసినటువంటి విషయాన్ని ఈరోజు తమరి దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధికి 14,970 కోట్ల రూపాయలు ఆ రోజు మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. వాటిలో 81% అప్పుడు ఖర్చు పెట్టాము అధ్యక్ష. మేము తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో 81%, దాదాపుగా 12,000 చిల్లరకు పైగా ఖర్చు పెట్టి చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి చూసే విధంగా తయారు చేయడం జరిగింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో రోడ్ల విషయం పక్కన పెడితే కనీసం పాత రోడ్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలి అనేటువంటి ఆలోచనను కూడా పక్కన పెట్టి ఏ రోడ్లను కూడా పట్టించుకోకపోవడం జరిగిందని కూడా ఈ విధంగా చెప్తున్నాను అధ్యక్ష. మీకు రాష్ట్రం మొత్తంలో 45,305 కిలోమీటర్లు R&B రహదారులు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారం చెప్పేబట్టినప్పటికీ దాదాపుగా 23,000 కిలోమీటర్లు రహదారులు కూడా గుంతలమయమై వెహికల్ మూవ్మెంట్ లేకుండా మనుషులు కూడా నడవలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష. వాళ్ళు చేసిన పాపాలే అధ్యక్ష ఇవన్నీ కూడా. అదేవిధంగా ఏవైతే గాలికు చేసినారో ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు భారమై మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజార్టీ ఇచ్చారు. వారికి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా 10 రోజులకు 15 రోజులకు రివ్యూ చేసినా కానీ కూడా ఎంత పర్సెంటేజ్ రోడ్లు అయినాయని కూడా అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. బాబు గారు అధికారంలోకి వస్తే, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లు బాగుపడుతున్నాయని చెప్పి ఉద్దేశంతోనే, అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు బాధ్యతతో 1,061 కోట్ల రూపాయలతో 20,600 కిలోమీటర్లు ఈరోజు గుంతలు కూడా ఇచ్చిన సమయానికి ముందే ఆ రోజు రోడ్లు కూడా మేమన్నీ కూడా కంప్లీట్ గుంతలు లేని రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష. 6 నెలలు 9 నెలల కాలంలోనే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు సంక్రాంతి నాటికే పాత్ హోల్స్ అన్ని కూడా రోడ్ల నిర్మాణంలో ఒక యజ్ఞంలా అధ్యక్ష మా సెక్రటరీ గారు కావచ్చు, సిఈలు కావచ్చు, ఈఎన్సీలు కూడా
ప్రతి నిత్యం రోడ్ల మీద ఉండి రహదారులన్నీ కూడా రూపురేఖల్ని మార్చినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో 3 నెలలకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఇంకా అవసరమైన నిధులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్షేత్రస్థాయిలో గుంతలలో రోడ్ల మహిమతులకు గాను జరిగినటువంటి పనితీరుపై 10 జిల్లాలలో 2000 కిలోమీటర్లకు కూడా పైగా నేను కూడా ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారి సూచనలు ప్రతి జిల్లాకు వెళ్ళి రండి, అక్కడ పరిస్థితులు ఏంటి, చేసినటువంటి పనులు నాణ్యతగా ఉన్నాయా లేదా అని చెక్ చేయమని చెప్పినప్పుడు కూడా అక్కడ వెళ్ళడం జరిగిందని కూడా తెలియజేశాం అధ్యక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి పండుగకు రాష్ట్రానికి వచ్చినటువంటి పక్క రాష్ట్రాలు కూడా ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి స్థిరపడిన ఆంధ్ర ప్రజలంతా ఉన్నారు. ఆ పండుగకు కూడా ఇక్కడ వారికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దు అని చెప్పడంతో మేము కూడా దానికి ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కూడా కొన్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్ల ప్రక్రియలో అవసరమైన జాప్యానికి అవసరం లేకుండా త్వరగా పనులు వేగవంతంగా చేయాలనుకుంటే కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావటం, వాటిలో కూడా భాగంగా చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు కూడా చాలామంది కాంట్రాక్టర్లు అయితే పనులు చేయడానికి అవకాశం వీలుగా ఉంటుందని చెప్పి 10 సంవత్సరాలను 5 ఏళ్ళకే తగ్గించడం జరిగింది. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాన్ని కూడా తగ్గించి చిన్న కాంట్రాక్టర్లు సైతం కూడా ఏపీలో పనులు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కొన్ని సంస్కరణలు వారు మార్చినప్పటికీ కేవలం 2 కోట్ల వరకు కూడా ఉంటే సింగిల్ టెండర్ వేసిన తర్వాత కూడా సింగిల్ టెండర్ని యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే తొందరగా పనులు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా 2 కోట్ల వరకు కూడా సింగిల్ టెండర్లను పిలిపించి ఈరోజు కాంట్రాక్టర్లకు కూడా వారికి వసతి కల్పించాం అధ్యక్ష. అదేవిధంగా మరమ్మత్తు పనులు ఏదైనా షార్ట్ టైంలోనే చేయాలి, లాంగ్ టర్మ్ 10 రోజులు 15 రోజులు పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి 7 రోజుల లోపలే షార్ట్ టైం పెట్టి టెండర్లు కూడా పిలవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ ఏడాది సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న రహదారి అభివృద్ధుల కోసం, మరమ్మతుల పనుల కోసం పర్యవేక్షణలో భాగంగా 15 రోజుల పాటు దాదాపుగా 6 జిల్లాలలో 12 నియోజకవర్గాల్లో జరిగి 1800 కిలోమీటర్ల రహదారులపై ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే దాదాపుగా వివిధ పథకాల కింద కూడా 2526 కోట్ల రూపాయలు విడుదల చేయడం అని చెప్పి కూడా చేశారని కూడా తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న 6054 కిలోమీటర్ల రోడ్లను 2500 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లన్నింటినీ కూడా మార్చివేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ చూసినా కానీ కూడా ఒకే ఏడాది R&B శాఖ ఎప్పుడు కూడా 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజల అవసరము, పరిశ్రమలు రావాలి, టూరిజం పెరగాలి అనే ఉద్దేశంతోనే ఒక్క సంవత్సరంలోనే 2500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశామని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలు అధ్యక్ష, అవి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చిన్న కాంట్రాక్టర్లందరికీ కూడా వారందరూ వదిలిపెట్టేస్తే మేము వచ్చిన తర్వాత వారికి కూడా చెల్లించామని కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. అదే సమయంలో ఎక్కువ రహదారులు దెబ్బతినే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాము. వాటిని నాటి ప్రభుత్వంలో అర్థవంతంగా నిలిపేసే NDP పనులు కూడా తిరిగి మొదలుపెట్టాము. మా సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు కొత్త టెక్నాలజీతో వాడాలి అని చెప్పినప్పుడు డానిష్ ఫైబర్, స్టీల్ స్లాగ్ వంటి నూతన సాంకేతికత కూడా రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. ప్రజలకు మెరుగైన నాణ్యమైన రహదారుల కల్పనకు మెజార్టీగా 709 కిలోమీటర్లకు 12 రోడ్లను PPP విధానంలో తీసుకురావాలని చెప్పి ఇప్పటికే DPRలు కూడా రెడీ చేస్తూ ఉన్నాము. దానికోసం 5231 కోట్ల రూపాయల వ్యయం కానుందా ఉంది. భూసేకర ఇతర వ్యయం కోసము 3080 కిలోమీటర్లు కూడా ఈరోజు ఖర్చు అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక జాతీయ రహదారులకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 8360 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా సౌందర్యంలో ప్రతి 1,00,000 మందికి 17.60 కిలోమీటర్లతో దేశంలోనే తొలి స్థానంలో ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు
53.65 కిలోమీటర్లు ఏపీ 2వ స్థానంలో ఉందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. 24-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 770 కిలోమీటర్లలో నేషనల్ రహదారులు 11,325 కోట్ల వ్యయంతో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం మొత్తంగా ఎన్హెచ్ రహదారులు 55,506 కోట్ల వ్యయంతో 2,487 కిలోమీటర్లు నేషనల్ హైవే పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 98,635 కోట్లతో 1,902 కిలోమీటర్ల పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏదైతే చాలామంది సభ్యులు చెప్పినట్లు కూడా ఎన్డీబీ బ్యాంక్, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకులో కూడా ఇక్కడ చాలామంది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, సభ్యులకు కూడా తెలియాల్సిన, ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చిన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. నాడు ఈ రోడ్లు ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద 70-30% రుణం, బ్యాంకు రుణం 70% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% ఉంది అధ్యక్ష. దాన్ని 13 ప్యాకేజీల కింద రాష్ట్రంలో 13 జిల్లాకు ఒక ప్యాకేజీగా వారి స్వార్థం కోసం, వారి ఆదాయాల కోసం, వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో ఫేజ్ 1 కింద 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకొని ఆ రోజు వారు నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టారు అధ్యక్ష. ఏవైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం చేసి ఆ బ్యాంకు ఇచ్చినటువంటి 70% ఆ డబ్బును కూడా పక్కదారి పట్టించి మన రాష్ట్ర వాటా ఇవ్వవలసిన వాటాను కూడా కేంద్ర ప్రభుత్వం మన యొక్క వాటా ఇవ్వకపోవడంతో ఆ యొక్క నిధులన్నీ కూడా నిర్లక్ష్యానికి కారణమై ఆ డబ్బులు కూడా రాకుండా కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం అని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా ఒక్కటి చెప్పదలుచుకునేది అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రాష్ట్రం కోసం కేవలం కమిషన్ల కోసం అధ్యక్ష, ఎవరైతే వారు ఆ రోజు కాంట్రాక్టర్ల ద్వారా వేసినటువంటి కాంట్రాక్టర్లను ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి 1, 2, 3 స్థానాలలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 30% మాకు కమిషన్ ఇస్తేనే మీరంతా రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి సిగ్గు శరం లేకుండా ఈరోజు ఆ కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి చేస్తే ఈరోజు ఎన్డీపీ వర్కులన్నీ కూడా నిలబడిపోయి ఏ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మాకందరికీ ఉదయం నుంచి కూడా నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వారు చేస్తున్న కమిషన్ల కోసం, అంటే ఈ ప్రభుత్వానికి వైను మైను ఇవన్నీ కూడా సరిపోక ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకుకి సంబంధించినవి కూడా వర్కులన్నీ కూడా ఈరోజు ప్రాధాన్య క్రమంలో తీసుకుంటున్నాం, వాటన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పాలకులకు ఆ రోజు ప్రతి పథకానికి స్టిక్కర్లు వేసుకున్నారు అధ్యక్ష. అంటే ప్రతి పథకానికి గెలిపించిన స్టిక్కర్లకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రోడ్లకు కూడా ఇవ్వలేకపోయారు అధ్యక్ష. స్టిక్కర్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ రోడ్ల మీద కూడా లేదని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రోడ్ల మధ్యలో గుంతల్లో వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఆ రోజు మనమందరం కూడా చూసాము, చేసిన పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిదీ మాకు దిశాదశ చేస్తూ ఖచ్చితంగా ఉండేటువంటి కూడా తొందరగా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్రోలు డీజిల్పై అదనపు వ్యాట్లు కూడా ఆ రోజు వసూలు చేసి అక్కడ దానికి కూడా నిధులను కూడా పక్కకు పంపించారు. ఏది ఏమైనా ఇప్పుడు చాలామంది మాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మా యొక్క సూచనలన్నిటిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఇచ్చిన సూచన అన్నీ కూడా తీసుకొని త్వరలోని పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రవాణా శాఖ మంత్రి గారు.